మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. పేదవాళ్ళు పేదరిక నిర్మూలించాలనే నా ఉద్యమం నడుస్తుంది. అదేవిధంగా నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నీ ఇలువేందో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు పేదల కోసం ఎన్నో పథకాలు నవరత్నాల ద్వారా సాధించావు. దుర్మార్గులైన వాళ్ళు నీ మీద కత్తి కట్టుకున్నారు. 2024లో మిమ్మల్ని చేయి జాడ విడుచుకున్నామంటే మా పేదరికం ఇంకా 50 సంవత్సరాలు వెనక్కిపోయిద్ది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, నాలాంటి వాళ్ళని, నాలాంటి రాష్ట్రంలో తిరిగి 4 ఓట్లు సంపాదించే వాళ్ళని, 4 ఓట్లు జనాన్ని కూడగట్టుకునే వాళ్ళని గుర్తించి మీరు హక్కును చేర్చుకుంటే పార్టీకి ఇబ్బంది లేదయ్యా. డలార్లు, బ్రోకర్లు, షో చేసేవాళ్ళు, గ్లామర్లు కాపాడుకునేవాళ్ళు మీ దగ్గరికి వచ్చి పదవులు పొందుతూ షో చేస్తుంటే పార్టీకి ఇబ్బంది జరుగుతుందయ్యా. ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతుందో వైఎస్ఆర్ పార్టీలో ఎవరెవరు గ్లామర్ పెంచుకొని ఎవరెవరు ఎంజాయ్ చేస్తున్నారో పదవులు పొంది మొత్తం నేను అవగాహన కలిగి ఉన్నానయ్యా. ఉమ్మడి 23 జిల్లాల్లో నేను తిరిగి ఉన్నానయ్యా. ఇప్పుడు 26 జిల్లాల్లో కూడా తిరుగుతున్నానయ్యా. ఒక్కసారి జగనన్న నన్ను మీతో కలిసే భాగ్యాన్ని కల్పించమని, ఈ రాష్ట్రంలో కొన్ని దుర్మార్గులు, దుష్టులు, వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు చేసే కుతంత్రాలు కూడా మీతో పంచుకుందామని, బయట శత్రువులు కుట్రలు చేస్తుంటే ఆ కుట్రలకి మన పార్టీలో వాళ్ళు కూడా కొంతమంది ఆజ్యం పోస్తున్నారు. అయ్యా, నేను ఈ రాష్ట్రంలో అన్ని అవగాహన కలిగి ఉన్నాను, జనం కలిగి ఉన్నాను. నా విషయం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలుసు, వైవి సుబ్బారెడ్డి గారికి తెలుసు, విజయసాయిరెడ్డి గారికి తెలుసు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి తెలుసు. నా విషయాన్ని మీ దగ్గరికి ఎందుకు తీసుకుపోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లా. ఈరోజు నన్ను మీరు మేరకు నాగార్జున్ని మీరు సంతనూతులపాడు ఎమ్మెల్యేగా వేస్తే 4 మండలాల్లో నా దగ్గరికి వస్తున్నారయ్యా రోజు. అయ్యా అన్న కోడిశ్రావు అన్న, నువ్వైతేనే మాకు ఈ రాష్ట్రంలో మా నియోజకవర్గంలో సొంత మనిషిలాగా ఉంటావు. ఎవరెవరో గుంటూరు నుంచి ఎక్కడి నుంచో వచ్చి మన మాదిగల్లో ఆదిమల సురేష్ కూడా ఒకసారి చేసి మమ్మల్ని మోసం చేసిపోయాడు. మన వాళ్ళు కూడా ఇంకెవరు కూడా మోసం చేస్తారు. నువ్వైతేనే మా నియోజకవర్గం న్యాయం జరిగింది, ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటామని చెప్పి నన్ను సంతనూతులపాడు నియోజకవర్గం 4 మండలాల్లో నన్ను మొరపెడుతున్నారు. ఈ ప్రెస్ మీట్కి కూడా వాళ్ళు వస్తానంటే వాళ్ళని దూరంగా పెట్టాను నేను పక్కన. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడతారు, మనకి ఇబ్బంది జరిగిద్దని. అందుకని నేను ఒక్కనే మాట్లాడుతున్నానయ్యా. గుర్తించండి, సర్వే చేయండి, నన్ను గురించి పరిశీలించండి, నన్ను గురించి ఎంక్వైరీ చేయండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అడగండి, ఏదైనా అడగండి. నేను 25 ఏళ్ల నుంచి కుటుంబానికి నష్టం చేసి రాష్ట్రానికి ప్రజలకి, పేద ప్రజలకి, పార్టీలకి మేలు చేస్తున్నాను. నా కుటుంబం వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడుకున్నా, మా అయ్య, మా అమ్మ, మా భార్య, నా బిడ్డలు ఎన్ని తిట్టుకున్నా ఐ డోంట్ కేర్ లెక్క పెట్టకుండా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తించండి, నన్ను గుర్తించి ఒక్కసారి మీతో కల్పిస్తే భాగ్యం నాకు కల్పిస్తే నేను ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందరూ వచ్చి ఆహా ఓహో రాష్ట్రం మనకి ఓహో అని చెప్తున్నారు. అయ్యా, కొన్ని లోపాలు మనం సర్దించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ లోపాలు సర్దిద్దుకుంటే ఈ రాష్ట్రంలో జనమందరూ మన ఎమ్మిటే ఉన్నారు. కానీ నాయకత్వం లోపం ఉంది, నాయకులు ప్రచారంలో లోపం ఉంది, నాయకులు గ్లామర్ పెంచుకుంటున్నారు, సోకులు కాపాడుకుంటున్నారు, ఆస్తులు పెంచుకుంటున్నారు. పార్టీ మేలు ఈరోజు పక్కన పెడుతున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో ఈ రాష్ట్రంలో మొత్తం నేను గుర్తెరిగి ఉన్నాను, నేను తెలిసింది. గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనవి చేసుకునేది ఏంటంటే, ఒక్క 5 నిమిషాల పాటు మీరు నాకు అనుమతి కల్పిస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరెవరు ఏందనేది ఒక్కసారి మనం ఆలోచనలో రాష్ట్రాన్ని ఎవరెవరు ఏందనేది మనం ఒక్కసారి మీ ముందు నేను ఉంచుతానని నాకు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు నాకు మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించాలని, మిమ్మల్ని చేయి జారి విడుచుకుంటే మా పేదరికం 50 సంవత్సరాలు ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గులు వెనక దొక్కుతారని నన్ను మిమ్మల్ని కల్పించే భాగ్యాన్ని కల్పిస్తే మీతో కష్టకాలు పంచుకొని, ఏదైనా పంచుకొని సంతనూతలపాడు విషయం నేను కనుక అయితే అయ్యా, ప్రతి కుటుంబంలో వాళ్ళు డబ్బులు సందాలు వేసుకొని, క్రిస్టియన్ సమస్యలు సందాలు వేసుకొని, డప్పు కళాకారులు, చర్మకారులు సందాలు వేసుకొని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఆలోచనలో పెట్టండి, ఎంక్వైరీ చేయండి, నన్ను గురించి ఎంక్వైరీ చేసి నన్ను మీరు కల్పించే భాగ్యాన్ని మీరు కల్పిస్తారని నాకు దయ ఉంచి నేను రిక్వైర్ చేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నన్ను ఒక్కసారి కల్పించాలని, మీతో కల్పించాలని, ఆ అవకాశం నాకు కల్పించాలని మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.